గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వారు వారి బంధువులంతా కూడా అప్పట్లో ఇన్వాల్వ్ అయ్యారు వారి వైజాగ్ చుట్టుపక్కల ఆస్తులన్నింటినీ కబ్జా పెట్టడంలో లేదా చౌకగా వాటిని రాయించేసుకోవడం. ఎక్కువ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎన్ఆర్ఐ ఇలా స్థలాలు ఉంటాయి చూడండి బీచ్ రోడ్లో, వాటి మీద పెట్టి బెదిరించి రాయించుకున్నారని చెప్పేసి. అంటే ఇది వాళ్ళతో మొదలైందా అంతకుముందు నుంచి ఉందా అండి? లేదండి, పొలిటికల్గా చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి యాక్టివిటీనే ఇది. ముఖ్యంగా వివాదాల్లో ఉన్నటువంటి భూములు, వివాదాలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి భూములు, వీటి మీద కేంద్రీకరణ జరుగుతుంది ఎప్పుడైనా సరే. వివాదాలని రైజ్ చేయడానికి అవకాశం ఉన్న చోట రైజ్ చేయించి దాన్ని లిటికేషన్లోకి లాగి ఆ తర్వాత దాని మీద వ్యాపారం చేయటం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి చాలా ఆ ప్రోగ్రాం చేయటంలో చాలా అనుభవం కలిగినటువంటి న్యాయవాదులతో సహా రంగంలో ఉంటారు ఆ సమయానికి. ఈ పొలిటీషియన్స్ అలాగే ఈ న్యాయవాదుల గ్రూపు వీళ్ళందరూ కలిసి చాలా వ్యూహాత్మకంగా చేస్తారు ఈ యాక్టివిటీ. కాకపోతే కొన్ని సందర్భాల్లో దానిలో ఉండేటువంటి లూజ్ ఎండ్స్ వలన దొరుకుతారు. అలాంటి దొరికే సందర్భం ఏదైనా ఈ కేసులో మొదలైతే దీని లీడ్ చాలా వెళ్తుంది. మీరు చెప్పినటువంటి వైజాగ్ ప్రాపర్టీస్ దాకా వెళుతుంది, కొనసాగుతుంది. ఒకటి దీనిలో కూడా చాలా సీరియస్గా అటాక్ కంటే కూడా సరెండర్ చేసుకోవటం మీద కేంద్రీకరణ ఉంటుంది. ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళని లొంగ తీసుకోవడం ద్వారా అది దాన్ని మళ్ళీ వీళ్ళ కబ్జాలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇది ప్రజాస్వామిక భారతదేశంలో చాలా ప్రాంతాల్లో చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ప్రజల ఆస్తుల్ని రాజకీయ నాయకులు ఎలా కైంకర్యం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇది అగ్రిగోల్డ్ కూడా ఇందులో భాగమే. ఈ అగ్రిగోల్డ్ భూ కుంభకోణం టీడీపీ కోరిన కోరికలు ఆ రోజు ఆమోదించి ఉంటే బాగుండేది అని అగ్రిగోల్డ్ ఆ అవ్వారు వాళ్ళ కుటుంబంలోనే ఒక అభిప్రాయం వ్యక్తమైనటువంటి విషయం మనం విని ఉన్నాం. ఆ రోజు కొంచెం వెసులుబాటులో వెళ్ళుంటే అంటే అనుకూలంగా వ్యవహరించి ఉంటే ఇంత జరిగి ఉండేది కాదు అని. అంటే వాళ్ళు ఆ రోజు అడిగింది విజయవాడ దగ్గర ఉన్న కృష్ణ అనుకున్న హైలాండ్ మొత్తం ఇచ్చేయమన్నారు. హైలాండ్ అంటే ఎవరో ఒక మాజీ మంత్రి ఇచ్చేయమన్నారట. మరి లోకేష్ పేరు కూడా వినిపించింది. అంతా ఎలా ఇచ్చేస్తాం, ఏదో కొంత అంటే ఇవ్వగలం కానీ ఏదో ఒక 1000 గజాలు అని లోకేష్ ఇచ్చేయమంటే ఎలా ఇచ్చేస్తాం అని వీళ్ళు అన్నట్టు. అలాగే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళవి. ఆ ప్రాపర్టీస్ అలాగే వాళ్ళకి కొన్ని అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడే, వాటిని కూడా వదులుకోమని చెప్పారు అనేది వినిపించిన మాట. అది అంటే బోల్డెన్ ఆఫర్స్ వచ్చినాయి వాళ్ళకి, అంతే అన్ని బంపర్ ఆఫర్స్ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఇప్పుడు భయపడ్డారు. రెండోది వాళ్ళు భయపడ్డారండి, వీళ్ళు భయపెట్టారా? లేదు, వీళ్ళు భయపెడితేనే వాళ్ళు భయపడ్డారు. రెండోది భయపడటానికి కారణం ఎందుకు కేంద్రీకరిస్తున్నారు అనేది ఒకటి వాళ్ళకి ఆందోళన కలిగించింది. రెండోది వాళ్ళల్లో ఉన్నటువంటి భరోసా ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే అక్వైర్ చేశామో తెలియని చాలా చోట్ల వాళ్ళు అక్వైర్ చేసి ఉన్నారు. ఇవన్నీ గనక మనం అమ్ముకోగలిగితే ఇది పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళు ఏదైతే క్రైమ్ అని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో జనం నుంచి డబ్బులు పూల్ చేశారు అనేది కదా. అంటే దాదాపుగా ఒక రకమైనటువంటి ఈనాడు గ్రూప్ చైర్మన్ ఆయన మీద ఏ ఆరోపణలు అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేశారో దాదాపు అదే తరహా వేరే స్కేల్లో వేరే పద్ధతిలో అగ్రిగోల్డ్ మీద కూడా జరిగింది. అంటే జనం నుంచి డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని ఇతర ప్రయోజనాల కోసం మళ్లించటం అనేది ఇప్పటికీ అదే జరుగుతోంది. అయితే మనం ఈ ఇష్యూని మనం ఈజీగా సెటిల్ చేసుకోగలం. మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూతో మనం ఇది క్లియర్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు అనే భరోసా కూడా ఉంది వాళ్ళకి. ఆ భరోసాతో భయం కలిగిన ఆందోళన కలిగిన వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు, దాన్ని అడ్డుకున్నారు వీళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అర్థమైందో ఇమ్మీడియట్గా అటాక్ జరిగింది. అలా వాళ్ళు లోపలికి వెళ్ళటం, అవన్నీ సీజ్ అవ్వటం, ఇదొక కార్యక్రమం. నిజానికి పొలిటికల్ ఏరియాలో కూడా వాళ్ళు ఏదో ప్రసార మాధ్యమాల్లోకి వచ్చారు,
తద్వారా ఏదో రక్షణ పొందాలి అనే ఆలోచనలు చేశారు, కానీ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. చివరికి ఇలా జోగి రమేష్ ఆ కేసులో ఇరుక్కునే పరిస్థితి. దీని నుంచి ఇప్పుడు మొత్తం ఆ రోజుల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ అన్ని విధాలుగా బయటకు లాగి వైఎస్ఆర్సీపీతో లింక్ ఉన్నటువంటి చాలామంది, పర్టికులర్గా ఈ భూ వ్యాపారం చేసిన వాళ్ళని నిలబెట్టేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకున్నారు అనేది అర్థమవుతుంది జోగి రమేష్ పేరు బయటకు తీసుకురావడం ద్వారా. ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయో చూడాలి. సో దాంతోపాటు నిన్న చూశారు జనసేన కమాండర్ ఇన్ చీఫ్ నుంచి డైరెక్షన్స్ వచ్చినట్టుగా ఏమని, పార్టీ నోటీస్లో లేకుండా, నాలెడ్జ్లో లేకుండా కూటమి తీసుకునే అధికారిక నిర్ణయాల మీద, అవి కూటమి వ్యక్తం చేసే అధికారిక అభిప్రాయాల మీద ఎవరూ మాట్లాడమాకండి, లైన్ దాటితే, గీత దాటితే క్రమశిక్షణ చర్య ఉంటుందని. అవును. ఎందుకని జనసేన అంత స్ట్రింజెంట్ ఆర్డర్స్? ఎందుకంటే మరి వాళ్ళు ఇవాళ దాకా మొత్తం జనాల్ని ప్రశ్నిస్తూ వచ్చారు కదా ప్రభుత్వం. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు మాట్లాడొద్దంటే ఏంటి? ఏమన్నా ఇష్యూస్ మొదలైనాయా ఏంటి? ఎందుకని? లేదండి, అంటే 2-3 మనకి అమరావతి విషయంలోనే ఒక జనసేన నాయకుడు అమరావతి అంటే వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉంది, అటువంటి ప్రాంతంలో ఈ రాజధానిని ఎంపిక చేయటం ఆ రోజున సమర్థించారు చాలామంది, కానీ అది ఎప్పటికైనా ఇబ్బందే అని జనసేనకు చెందినటువంటి ఒక నాయకుడు మాట్లాడాడని మీడియాలో బయటకు వచ్చేసింది. ఇలాంటి విషయాలలో ఇలాంటి మాటలు రావటం అనేది వాళ్ళ కూటమి స్పిరిట్కి దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా. అందుకని జాగ్రత్తగా మాట్లాడండి, ఏది మాట్లాడినా ఒకసారి మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాము, ఇది మన ప్రభుత్వమే అనేటువంటి స్పృహతో ఉండండి. ఏదైనా ఇండోర్ మీటింగ్స్లో మీరు వ్యక్తం చేస్తే, మీ భిన్నాభిప్రాయాలు ఏవైనా తెలియజేస్తే వాటిని ఏ ఛానల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మనం ఆలోచిద్దాం. అంటే బహిరంగ చర్చలకు వెళ్ళొద్దు అంటున్నాడు ఆయన. అది అదే బహిరంగ చర్చలు అంటే ఒక రకంగా టీవీ డిబేట్స్లో మాట్లాడేప్పుడు కూడా కొంచెం సంయమనం పాటించండి అనే ప్రభుత్వ నిర్ణయాలు, ఇక్కడ కూటమి నిర్ణయాలు కాదండి, ప్రభుత్వ నిర్ణయాలే. కాన్షియస్గా ప్రభుత్వ నిర్ణయాల మీద ఎక్కడైనా మాట్లాడాల్సిన సందర్భం వస్తే ముందు ఓపెన్ అవ్వటం కాకుండా, ముందు మనం ఇండోర్లో పార్టీ సమావేశాల్లో మాట్లాడండి, పార్టీ వేదికల మీద మాట్లాడండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచిద్దాం. కాకపోతే అప్పుడు మాత్రమే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. అలా కాకుండా ఎలా పడితే అలా, ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం వలన కూటమి స్పిరిట్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం, ఇప్పటికీ శత్రువు మనని టార్గెట్ చేస్తున్నాడు అనే స్పృహ కలిగి ఉండండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. నేను ఇందాక చెప్పినటువంటి అమరావతి ముంపు ప్రాంతము అనే ప్రకటన దగ్గర నుంచి ఈ జాగ్రత్త పెరిగి నెమ్మదిగా ప్రతి ఒక్కళ్ళని కట్టడి చేసేటువంటి కార్యక్రమం మొదలైంది. మనకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవడానికి ముందే అభ్యర్థుల ఎంపిక సందర్భంలో కూడా 2-3 నియోజకవర్గాలకి వీరు కూడా అభ్యర్థుల్ని చూస్ చేయటం చూసాం. చిన్న ఘర్షణ ఏదో మొదలవుతోందని చాలామంది ఉత్సాహంగా దాని మీద కథనాలు వెలువరించారు. కానీ వాళ్ళ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు చేసింది అది అంతే. ఈ రెండు పార్టీలు, జనసేన కానీ టీడీపీ కానీ. ఇప్పుడు మీకు ఒకటే గుర్తు సార్, రామచంద్రపురం, మండపేట, ఈ రెండు సెగ్మెంట్స్లో మేము మా అభ్యర్థుల్ని నిలబెట్టబోతున్నామని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అవును. దానికి మనస్తాపానికి గురవటం, మనసు గాయపడటం, నొచ్చుకోవటం. అంటే మా మనసు ఉన్నటువంటి నియోజకవర్గాల 2 అనేది బలంగా చెప్పదలుచుకున్నాడు ఆయన. అది బయటకు వచ్చింది, స్ప్రెడ్ అయింది. వెంటనే వీళ్ళ మధ్య చీలిక మొదలైంది అని ప్రచారం అట్నుంచి మొదలైన తర్వాత దాన్ని ఇట్ వాజ్ నథింగ్ బట్ టు ట్రాప్ వైసీపీ. అది తర్వాత అర్థమైంది వైసీపీ. అవును, మనల్ని ట్రాప్లో పడేయడం కోసం వాళ్ళిద్దరూ వాళ్ళు చేసిన ఒక ఎత్తుగడ మాత్రమే ఇది అని. ఎందుకంటే అందులో ఆ రెండిట్లో మళ్ళీ అంతిమంగా టీడీపీ కంటెస్ట్ చేసింది. అవును. అయితే అక్కడ ఎలాగైతే అది కొంచెం జనాల్లోకి వేరే పద్ధతిలో ప్రొజెక్ట్ అయిపోయిందో, ఈ అవకాశం ఇవ్వకూడదు అనేది అనుకుంటున్నాడు ఆయన సీరియస్గా.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి లీడ్స్ ఇవ్వటానికి మన వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగద్దు అని అనుకుంటున్నాడు ఆయన జనసేన నుంచి. రెండోది, జనసేన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ప్రొజెక్ట్ చేయాలనే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్. అది ఆల్రెడీ మొదలై ఆ ప్రచారం నడుస్తోంది. ఈ సమయంలో కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులకి మనం కారణం కారాదు అనేది ఆయన ఉద్దేశం. అంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుందామనే ధోరణిలో ఆయన వెళ్తున్నట్టుంది. చాలా చాలా కాన్షియస్గా ఉన్నాడు ఆయన. ఏమీ ఆషామాషిగా చూడటం లేదు ఈ గెలుపుని. దీన్ని ఈ మొదటి అడుగుగా చూస్తున్నాడు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా కాన్షియస్గా ఉండాలి అని తన క్యాడర్ని అలర్ట్ చేయటం రోజువారీ కార్యక్రమం కింద పెట్టుకున్నాడు ఆయన. అందుకని ఏదైనా సరే మీరు పార్టీ వేదికల మీద చర్చించకుండా బయటకు వెళ్ళి మాట్లాడద్దు, లూజ్ టాక్ చేయవద్దు, అలాగే మీ వ్యక్తిగత అభిప్రాయాలు మాట్లాడద్దు. వెసులుబాటు ఉందా అండి అంటే పార్టీ వేదికల్లో కూర్చొని మాట్లాడటం అట్లాంటి డెమోక్రటిక్ సెటప్ ఉందా జనసేనలో? నిజానికి ఇప్పటిదాకా దానికి నిర్మాణం ఉందా అనేదే ఒక ప్రశ్న. అంటే జిల్లా కమిటీలు ఇలాంటివి సీరియస్గా డిజైన్ అయి ఉన్నాయా అనేది. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేస్తున్న విమర్శ అదే, దాని మీద, జనసేన పార్టీ మీద. పార్టీ నిర్మాణం మీద సీరియస్గా దృష్టి పెట్టలేదు అనేది మొదట్లో వినిపించినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు ఆ నిర్మాణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ప్రతి చోట జిల్లా కమిటీలు సాధ్యమైన మేరకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన కాన్షియస్గా పార్టీ వేదికల మీద మాట్లాడాలి అంటున్నాడు. పార్టీ ఇంటర్నల్గా మాట్లాడకుండా బయటికి వెళ్ళి ఎవరు మాట్లాడద్దు. అంటే ప్రతి చోట బాధ్యుల్ని పెట్టాలి. మనం ఎదగాలి అంటే నిర్మాణం కావాలి అనేది అర్థమైంది ఆయనకి. ఇప్పుడు ఆ నిర్మాణం, దాని తాలూకా ప్రయోజనాలు, దానిని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ మెకానిజం నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. అందుకని కాన్షియస్గా చెప్పిన మాటలే, అవేమీ లూజ్గా కాదు, ఎవరు బయట మాట్లాడొద్దు అంటున్నాడు ఆయన.